నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. విజయవాడలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. భోగాపురం ఎయిర్పోర్టు విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడి. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దే నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదంటూ విమర్శించిన వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్. ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ స్టేడియం రోడ్ షో పాయింట్ వద్ద టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మోదీకి స్వాగతం పలికారు. అనంతరం టాప్ లేని జీప్లో ముగ్గురు రోడ్ షోలో ప్రజలకు అభివాదం తెలుపుతూ ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ స్టేడియం నుండి బందర్ రోడ్, బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టు విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్ కళాశాలలు కడుతున్నట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీ పెంచామన్నారు. లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జూన్ 4న విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. 3 జిల్లాలను 6 జిల్లాలను చేశామన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామని పేర్కొన్నారు. ఉద్దాన సమస్యను పరిష్కరించామని, కిడ్నీ ఆసుపత్రి చేశామన్నారు. సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేశాడని మండిపడ్డారు సీఎం జగన్. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతో కలిశాడని దుయ్యపట్టారు. బటన్లు నొక్కినా సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు. పథకాలను బడ్జెట్లో ఆమోదం కూడా తెలిపామని తెలియజేశారు. పథకాలు ఆపగలరు కానీ మా విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అనంటే 11. ఈ 59 నెలల్లో మీ బిడ్డ కడతా ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా? ఏకంగా మరో 17 కడతా ఉన్నాడు మీ బిడ్డ. మరి అడుగుతా ఉన్నా నేను, మరి ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఎన్ని అనంటే 13. మీ జిల్లా అధికారం, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 59 నెలల కాలంలోనే ఏకంగా 26 జిల్లాలకు మీ బిడ్డ దాన్ని మార్చాడు.
13 జిల్లాల్లో 13 కలెక్టర్లు 13 ఎస్పీలు ఉన్న చోట ఈరోజు 26 జిల్లాల్లో 26 కలెక్టర్లు 26 ఎస్పీలు ఈరోజు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు, మరింత అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇప్పుడు ఊహించిన విధంగా మొట్టమొదటిసారిగా 3 రాజధానుల దిశగా అడుగులు వేసింది కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయటమే కాక రేపు జూన్ 4వ తారీఖున దేవుడు ఆశీస్సులతో ప్రజలందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. వైసీపీకి ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామంటూ స్పష్టం చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఏపీఐఏసీ కాలనీలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విస్తృత స్థాయిలో పర్యటించారు. ఇంటింటికి వెళుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ 4వ డివిజన్లో 14 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టామన్నారు. 60 కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు అందించామన్నారు. జగన్ పాలన పట్ల ప్రజలందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. ఏపీఐసీ కాలనీ ప్రాంతంలో డివిజన్ అధ్యక్షులు పెద్దలు గల్లా రవి గారు, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు ముస్లిం సుబ్బారావు గారు, ప్రవళిక, స్థానికంగా ఉన్న ఏపీఐసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నగర నాయకులు, రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ఏపీఐసీ కాలనీ, జమాకు, అదేవిధంగా గమేలా బజార్ లాంటి ప్రాంతంలో ఈరోజు పర్యటిస్తాం. ఈరోజు 4వ డివిజన్లో 14 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు, దాదాపుగా 60 కోట్ల రూపాయల మేరకు సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా గారే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మాకు అనేక మంచి కార్యక్రమాలు లభిస్తున్నాయి. మేమందరం గారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తామని చెప్పని, మరీ ముఖ్యంగా ఇదే ఏపీఐసీ కాలనీలో ఈరోజు రైతు బజార్ నిర్మిస్తాం కానివ్వండి, డ్రైనేజ్ హౌస్లోకి కలవర్ట్ నిర్మిస్తాం కానివ్వండి. ఇదివరకు ఈ ప్రాంతంలో వర్షం పడితే 2, 3, 4 రోజులు ఉండే వర్షపు నీరు ఈరోజు కేవలం గంటల్లోనే క్లియర్ చేసే విధంగా మోటార్లు సరిపోయి కల్పిస్తాం కానివ్వండి. అలా ఈ ప్రాంతంలో
అదేవిధంగా జమాక్ హౌసింగ్ సొసైటీకి రేపు రాబోయే రోజుల్లో మంచినీటి సదుపాయం కల్పిస్తాం కానివ్వండి, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తాం జరుగుతుంది. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో కార్పొరేటర్ మరిపిళ్ల రాజేష్ ఆధ్వర్యంలో 51వ డివిజన్కు చెందిన పలువురు జనసేన కార్యకర్తలు నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ పాలన మెచ్చి యువత పార్టీలోకి చేరుతున్నారన్నారు. జగన్ను మరొకసారి సీఎంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారన్నారు. సుపరిపాలన కావాలంటే వైసీపీ పార్టీ వల్లే సాధ్యమవుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 51వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసి, ఆయన చేస్తున్న సంక్షేమ పాలన చూసి ఆకర్షితులై ఈ యొక్క పార్టీలో చేరడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నకి మేము ముఖ్యమంత్రి చేసుకుంటాం, జగనన్న ఆశయ సాధన కోసం మేమందరం కలిసి పని చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి వాళ్ళు ఈ పార్టీలో చేరడం జరిగింది. తప్పకుండా మీరందరూ కలిసి, మనమందరం కలిసి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుందాం, మనం అందరం ఒక వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పి పార్టీలో చేర్చుకోవడం జరిగింది. జనసేనలో యూత్ ప్రెసిడెంట్గా చేసిన నవీన్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే వరద రమేష్ అన్న ప్రోత్సాహంతో మన నవీన్ని ఇక్కడ తీసుకురావడం కానీ, ఎందుకంటే జగనన్న పాలన, జగనన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఎంత గొప్పగా ఉన్నాయి అనేది ఇక్కడ వాళ్ళు పాపం ఎంతో ఆశతో జనసేన అయ్యి అనుకొని ఆశపడ్డారు. కానీ ఏమీ లేదు, జనసేనలో ఏమీ ఉండదని చెప్పి వాళ్ళు తెలుసుకొని ఈ రోజున మన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు అనేక సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సీఎం జగన్ చేతుల మీదుగా అందించడం జరిగిందని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి అన్నారు. విజయవాడ అభివృద్ధి చెందాలంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. కూటమి బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులతో కలిసి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను కరపత్ర రూపంలో ప్రజలకు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా ఎన్నికల కమిషనర్ అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, ఈ విషయంలో ఎన్నికల కమిషనర్ సానుకూలంగా స్పందించాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కాదని, కేంద్ర ప్రభుత్వమేనని ప్రధాన కారణమని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వాంబే కాలనీలో ఏ బ్లాక్ మొత్తం కూడా ప్రతి అపార్ట్మెంట్ కూడా ప్రతి గడపకి వెళ్ళడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు అందరూ కూడా. కాకపోతే అందరికీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే చేయూత కానీ, ఆసరా కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, ఈబీసీ నేస్తం కానీ ఇవన్నీ కూడా ఆన్గ్రోయింగ్ పథకాలు. ఇవన్నీ కూడా ఇవి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. మధ్యలో ఎన్నికలు కూడా వచ్చింది. వాటిని ఇమ్మని పదే పదే మేము ఈసీకి ఎలక్షన్ కమిషన్ కోరుకున్నాము. కానీ చంద్రబాబు నాయుడు అతనుకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుంటే, కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద ప్రజలందరినీ కూడా బాధ పెట్టే పని చేస్తున్నాడు. మొన్నేమో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ఆపేసి అవ్వాతాతల్ని, దివ్యాంగులను ఇబ్బంది పెట్టాడు. ఈరోజేమో చేయూత కానీ, ఆసరా కానీ, విద్యా దీవెన కానీ, ఈబీసీ నేస్తం కానీ వీటన్నిటికి కూడా ప్రభుత్వంలో నిధులు ఉన్నాయి. ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నికలు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ వాటిని అడ్డుకోవడం అనేది సరైన పని కాదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఏ ఒక్కరికి కూడా సమంజసం కాదు. జనరల్గా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పసుపు కుంకుమని చెప్పించాడు. అది ఎన్నికల కోడ్కి ఉల్లంఘన వస్తుంది వాస్తవం చెప్పాలనుకుంటే కనుక. అటువంటి పసుపు కుంకుమలకేమో లాస్ట్ ఇయర్ పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం రెగ్యులర్గా ఇచ్చే పథకాలను ఆపడం అనేది చాలా బాధాకరం. ఈరోజు వాంబాయి కాలనీ 60 డివిజన్లో మా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీను గారు గడప గడప తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని చెప్పి 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీను గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటున్నామని చెప్పి ప్రతి ఇంటికి వెళ్తే అవ్వ తాత ప్రభుత్వ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లబ్ధిదారులు అందరికీ కూడా ప్రతి ఒక్క పథకం ఏదైనా ఇంటికి తీసుకొచ్చి గ్రామ వారంటీ వ్యవస్థ ద్వారా ఇస్తున్నారు కనుక దీంట్లో ఏ నంచగండుతనం కానీ లేదు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారు. వెల్లంపల్లి శ్రీను గారు సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ గెలుస్తున్నారు. ఈ సందర్భంగా వాంబాయికల్ ప్రజలందరూ కూడా మాకు సంతోషంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పేటప్పుడు మాకు కూడా మంచి ఉత్సాహం కలిగి వాంబాయికాలని ప్రతి గడప గడప కూడా ఈ 10 రోజుల్లో వెల్లంపల్లి శ్రీను గారు వాంబాయికాలని అంతా కూడా గడప గడప పూర్తి చేయడం కూడా జరిగింది. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ అవినాష్ వదిన సింధు ఎన్నికల ప్రచారం చేశారు. 15వ డివిజన్లో గడప గడపకు తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రజలను కలుసుకున్నారు. ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన అవినాష్ ఎమ్మెల్యేగా గెలిస్తే పేద ప్రజలకు పెద్ద దిక్కుగా మారుతారన్నారు. అవినాష్ చేసిన మంచి పనులను దృష్టిలో ఉంచుకొని ఒక్క అవకాశం కల్పించాలంటూ వారు అభ్యర్థించారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువగా ఉందని, మాఫియా రాజ్యమేలుతుందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో పేర్కొన్నారని, ఆధారాలు లేకుండా ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడారంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నిజంగా చిత్తశుద్ధితో మాట్లాడి ఉంటే జగన్ ని అరెస్టు చేయాలని మరొక మార్గం లేదన్నారు. ప్రధాని చెప్పిన తర్వాత ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ప్రశ్నించారు. ప్రధానికి చిత్తశుద్ది ఉంటే జగన్ ను అరెస్ట్ అయినా చేయాలి, లేదా ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. దాసరి భవన్ లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ
క్షణక్షణం రాష్ట్ర ప్రజలను మోసగించిన బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు వచ్చి బీజేపీను బలపరచమని, ఎన్డీఏలో ఉన్న టీడీపీని బలపరచమని అడిగే నైతిక హక్కు లేదని వెల్లడించారు. ఒకసారి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అది కేర్టేకర్ గవర్నమెంట్గా ఉంటారు, ఏం పాలసీస్ ఉండవు. కానీ వాళ్ళ పద్ధతి చూస్తుంటే ఎక్కడికి ప్రయాణం చేసినా విమానాలు, హెలికాప్టర్లు, తర్వాత ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ని, ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ని ఉపయోగించుకోవడం, దారులు మొత్తం మళ్లించడం, పబ్లిక్ని ఇన్కన్వీనియన్స్ చేయడం, ఇవన్నీ కూడా చాలా దుర్వినియోగం చేస్తుంటారు. ఇప్పుడు విజయవాడకి ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు, మొత్తం రోడ్డంతా బంద్ చేసి పడేశారు. అంటే విజయవాడ ప్రజానికాన్ని ప్యారలైజ్ చేసేస్తున్నారు. వాళ్ళకి హక్కు నుంచి ఇచ్చారు, వాళ్ళ కాదు ప్రచారం చేసుకోవచ్చు. అందుకని ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ దుర్వినియోగం చేసి, పబ్లిక్ రాస్తారు మార్చేసి, పబ్లిక్ ఇన్కన్వీనియంట్గా పెట్టి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి మన ముఖ్యమంత్రి అయితే ఎక్కడ పోయి చెట్టు కూడా వేస్తారు, చెట్టు నాకు పెద్ద పాపం, అది చేస్తున్నారు. అందువల్ల వాళ్ళని కట్టడి చేయమని చెప్పని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కేర్టేకర్ గవర్నమెంట్ తప్ప అంతకుమించి అధికార దుర్వినియోగం చేయకూడదని, ప్రభుత్వ యంత్రాంగం ఉపయోగించుకోకూడదని, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఉత్తరం రాస్తాను. దీన్ని సానుకూలంగా స్పందించి తగినటువంటి గైడెన్స్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ నన్ను కాక మొన్న ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి గోపరంగా చెప్పాడు. అంటే ఎట్లా చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరప్షన్ కరప్షన్ కరప్షన్, నో డెవలప్మెంట్ నో డెవలప్మెంట్ నో డెవలప్మెంట్, ఇది ఆయన పలికిన పలుకులు, చిలక పలుకులు. తర్వాత ల్యాండ్ మాఫియా, మైన్స్ మాఫియా, లెక్కర్ మాఫియా, ఇది ఆయన చెప్పింది. అంటే ప్రధానమంత్రిగా ఉండేవాడు ఒక వ్యక్తి పైన ఒక ఎలిగేషన్ పెట్టాడంటే అథారిటీ లేకుండా, అధికారులు లేకుండా చెప్పడం సాధ్యం కాదు. ఒకదంపుడు ఉపన్యాసం చేయడం సాధ్యం కాదు. అది అపోజిట్ పార్టీ అయితే చెప్పచ్చు. అంటే దీన్ని బట్టి నిజంగా చిత్తశుద్ధితోటిగాన నాల గురించి కాకుండా నా గురించి కానీ మాట్లాడబెట్టే మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా, ఇంకో మార్గం లేదు. ప్రైమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత అంత ఘోరమైన తప్పిదా చేసుకోవడం అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు అరెస్ట్ చేయరు? దీన్ని నేను చెప్పాను ఏంటంటే, నువ్వు చెప్పింది నాలుగు నుంచే చెప్పాను, నా గురించి చెప్పలేదు, చిత్తశుద్ధి లేదు అనుకుంటే క్షమాపణ చెప్పాలి తెలుగు ప్రజానికానికి. ప్రైమ్ మినిస్టరు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్టం చేయాలి, లేదా తెలుగు ప్రజానికానికి క్షమాపణ అని చెప్పాలి. ఈ రెండు చెప్పకుండా పోతే ఇది కేవలం దారిని పోయే దానయ్య మాట్లాడడం అనుకుంటారు తప్ప ప్రధానమంత్రి మాట్లాడడానికి అనుకోరు. ప్రధానమంత్రి పదవికి కళంకం వస్తుంది. దీన్ని స్పష్టంగా చెప్పాలి. మూడోది ఏంటంటే, ఇప్పుడు దాదాపుగా 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు 5 ఏళ్ళుగా అనుభవిస్తున్నారు కదా. 5 కేసులు ఉన్నాయి కదా, దాదాపు 11 కేసులు, 1,45,000 కోట్ల రూపాయల దీనిలో ఉన్నారు కదా. ఏం చేశారు? ఏం చేయలేకపోయారు. ఇది ఒకటైతే, చంద్రబాబు నాయుడు నేనే ఎన్డీఏ అంటున్నాను, ఎన్డీఏ ఎవరో నేనే అంటున్నాను, బీజేపీకి నేనే ఉంటానని చెప్తున్నాను. అంటే ఇప్పటిదాకా ఈ తెలుగు ప్రజానికానికి మోసం చేసింది ఎవరు? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని హక్కులు పోగొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్, సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు తమ ఎన్నికల ప్రచారాన్ని 64వ డివిజన్లో కొనసాగించారు. ప్రజల వద్దకు వెళ్లిన వారు ఓట్లు అభ్యర్థించారు. మంచి చేసే వారిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం అండి. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం బాబురావు గారితో కలిసి రోడ్ షో పర్యటన కొనసాగుతుంది. మేము ముఖ్యంగా అభ్యర్థిస్తుంది ఏంటంటే మోడీ గారు ఇవాళ విజయవాడ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా మన రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆయన అభ్యర్థన ఎలా ఉందంటే జై శ్రీరామ్, రాముణ్ణి తీసుకొచ్చాం. మేము అడుగుతాంది శ్రీరాముణ్ణి ఎవరిని తీసుకొచ్చారని కాదండి, మేము అడుగుతాంది మా రాష్ట్ర హక్కులును విభజన హామీలు ఏం జరిగినాయి అని అడుగుతున్నాము. ఆంధ్రప్రదేశ్కి మోడీ గారు బీజేపీ తీరని అన్యాయం చేశారు. ఇవాళ మోడీ గారిని బీజేపీని తెలుగుదేశం వైసీపీలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం బలపరుస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ లేదు, ప్రజల ప్రయోజనాలు లేవు. అంతేకాదు మోడీ గారి గురించి జగన్ గారు ఒక మాట ఎత్తరు, మోడీ గారి గురించి జగన్ గారు ఒక మాట ఎత్తరు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్. పైకి మాత్రం వేరువేరు పార్టీలుగా ఉంటారు, లోపల మాత్రం అందరూ ఒకే అవగాహనతో. ఇప్పుడు తెలుగుదేశం ప్రత్యక్షమైన పొత్తు అంటే వీరందరిది కూడా మోడీ గారిని బలపరచడంలో ఒకటే విధానం. రేపు మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఎన్నికల అనంతరం కొత్తలో ప్రభుత్వంలో మీరు ఎవరిని బలపరుస్తారు అంటే మోడీ గారిని బలపరుస్తామని చెప్తున్నారు. మళ్ళీ మోడీ గారినే బలపరిచి బీజేపీనే బలపరిచేటువంటి తెలుగుదేశానికైనా వైసీపీకైనా ఓట్లు వేస్తే మోడీ గారికి వేసినట్టే లెక్క, మోడీ గారి ఖాతాలోనే పడతాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ బతకాలంటే, నిలబడాలంటే, ముందుకు సాగాలంటే కేంద్రము నుండి నిధులు సాధించగలిగిన, పోరాడగలిగినటువంటి వేదిక ఇండియా వేదిక. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయం సాధించాలని కోరుతూ అతని సోదరి క్రాంతి ఎన్నికల ప్రచారం చేశారు. 18వ డివిజన్లో గడప గడపకు వెళ్లిన ఆమె ఓట్లు అభ్యర్థించారు. అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జగన్ కి అండగా నిలబడుతున్నారని, అక్కసుతోనే దళిత వైసీపీ మహిళలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. పోలీస్ అధికారులన్నా, ఎలక్షన్ కమిషన్ అన్న వారికి ఏమాత్రం గౌరవ మర్యాదలు లేవని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అయినా ఎన్నికల్లో గెలవాలనే దుర్బుద్ధితో నడుచుకుంటున్నారంటూ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావులను గెలిపించాలని కోరుతూ ఎంపీ కేసినేని నాని అల్లుడు కాజా రఘుతో కలిసి 26వ డివిజన్ ఏలూరు రోడ్లోని మారుతినగర్ పరిసర ప్రాంతాలలో బుధవారం ఉదయం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని, ఈ విషయం మాకంటే ముందుగా ప్రత్యర్థులకే తెలియడంతో నియోజకవర్గంలో వారు అల్లర్లు సృష్టించేందుకు దిగజారుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి, జగనన్నకి దళితులు అండగా నిలుస్తున్నారని, బోండా ఉమా, అతని కొడుకులు దళిత మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమా కంటే ఆయన కొడుకులిద్దరూ అతని కంటే 10 రెట్లు అధికంగా రౌడీయిజం చేస్తున్నారని, గతంలో కారు రేసులతో అమాయకుల ప్రాణాలను బలికొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు, ఎలక్షన్ కమిషన్ వారు నియోజకవర్గంలో వారు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం డివిజన్ 26లో స్థానిక కార్పొరేటర్ గొల్లబొమ్మ గారితో, స్థానిక కార్యకర్తలు, అలాగే ఎంపీ కేసినేని నాని గారి అల్లుడు కాజా రంగనాథం గారితో ఈరోజు కోలాహలంగా ఇక్కడ పర్యటన చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి స్పందన, విశేష స్పందనని ఈరోజు మేము చూస్తుంటే మా అందరికి కూడా చాలా ఆనందం ఉంది. ఆల్రెడీ మా అందరికి కూడా విజయోత్సవం అనే ఒక సెలబ్రేషన్ మాకు ఈరోజు బ్రహ్మాండంగా మాకు కనపడుతుంది. తప్పకుండా ఇక్కడ ఈ 90 రోజుల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసిన మంచి కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, గతంలో మల్లాది విష్ణు గారి అభివృద్ధి కానివ్వండి, మంచి కానివ్వండి, అలాగే టోటల్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, మంచి, అలాగే సంక్షేమం కానివ్వండి, శాంతి భద్రతలు కానివ్వండి, ఏదైనా కూడా ఈరోజు మాకు ప్లస్లు అని చెప్పుకోవాలి. ఇవన్నీ మాకు శ్రీరామ రక్షగా నిలబడి ఈరోజు భారీ మెజారిటీతో ఇక్కడ మేము గెలవబోతున్నాం అన్నది సుస్పష్టంగా మాకు మాత్రమే కాదు, ప్రత్యర్థులకి, మాకంటే బాగా ప్రత్యర్థులకి ఈరోజు అర్థం అవడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, నిన్న చూసాం దళితుల మీద అనేకమైన దాడులు. ఎందుకు దళితుల మీద దాడులు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా దళితులకు అండగా, అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కానివ్వండి, యావత్ వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, దళితులకి పెద్దపీట వేసి దళితులందరినీ కూడా హక్కున చేర్చుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే హక్కున చేర్చుకున్న మనిషి, నేతలు ఎవరున్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. వారి మీద దాడి చేయటం అనేది చాలా బాధాకరం. నిన్న మధ్యాహ్నం చూసాం, ఇక్కడ స్థానిక టీడీపీ అభ్యర్థి బోండా ఉమా గారి చిన్న కొడుకు రవితేజ నిన్న చేసిన దళితుల మీద చేసిన దాడి ఈరోజు విజయవాడలోనే దళితులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి వారు బయటికి రావడానికే, వైఎస్ఆర్సీపీకి జయగొట్టడానికి కూడా భయపడే స్థితికి వారు నిన్న తీసుకురావడం జరిగింది. వారు ఎంతో ధైర్యంగా అక్కడ పాంప్లెట్ పంచుతున్న ఒక మహిళ మీద వారి జులుం ఏంటనేది వారు తప్పకుండా వారు సమాధానం చెప్పి తీరాలి. సీనాని వాళ్ళ అల్లుడు గారు, వాళ్ళ అమ్మాయి డాక్టర్ గారు వచ్చారు. గడప గడపకి ప్రచారం చేస్తుంటే వాళ్ళ యొక్క మనోభావాలు వాళ్ళు చూస్తున్నారు. ఈసారి వైఎస్ఆర్సీపీ మెజార్టీ తప్పకుండా వస్తుందని, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రశాంతంగా మనం ప్రచారం చేసుకుంటుంటే వాళ్ళు దాడులకి, భయభ్రాంతులు చేసి, రౌడీజం చేసి గెలవాలనుకుంటున్నారు. అది వాళ్ళ వల్ల కాని పని. మేము చేసే ప్రజలకి చేసే ప్రతి సర్వీస్ ప్రజలు మా మధ్యనే ఉన్నారు. కంపల్సరిగా ఈ డివిజన్ నుంచి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి మేము చెప్తున్నాము. ఈ డివిజన్ అభివృద్ధిలో కూడా సీనాన్ని వచ్చిన తర్వాత ఓపెన్ జిమ్ కానీ, కొన్ని డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్న నెట్వర్క్ కానీ ఈ 2 నెలల్లోనే చేశారంటే ఆయన రేపు గెలిచి మనకి ఇక్కడ అభివృద్ధిలో ఎట్లా ఉంటుందంటే మీరే చూస్తారు. అది కూడా గ్రహిస్తున్నారు ప్రజలందరూ. ఈ మన 26వ డివిజన్లో సీనాన్ని వచ్చిన తర్వాత నాకు తెలిసి 10% చిన్న చిన్న వర్కులు కానీ, ఓపెన్ జిమ్ కానీ ఈ యొక్క అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లారు. రేపు గెలిచిన తర్వాత మనకి ఇంకా అభివృద్ధి బాగుంటుందని ప్రజలందరికీ తెలియపరుచుకున్నారు. సీఎం జగన్ పాలన పట్ల రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. మాటలు తప్ప చేతలు గద్దెకు తెలియదని, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే చరిత్ర గద్దె సొంతమంటూ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు.
వర్గ పరిధిలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్ కాలనీ ప్రాంతాలలో పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలను వివరిస్తూ తమ 2 అమూల్య ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి గడపలో జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, అభివృద్ధి లేదు అనే టీడీపీ నేతలు 3వ డివిజన్లో పర్యటించాలన్నారు. 5 సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నామని తెలిపారు. ఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మనీ డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారు ఒక ఆధ్వర్యంలో కరెన్సీ నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ దాకా ఈరోజు కాలనీ అధ్యక్షులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి, అన్ని కాలనీల అధ్యక్షులు సెక్రటరీలు కలిపి ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి, అన్ని కాలనీల పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు మాతో పాల్పంచుకోవటం, మా ప్రచార కార్యక్రమాలు పాల్పంచుకోవటం, వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తాం. రెండోది, ఈరోజు ఈ ప్రాంతంలో నడుస్తుంటే కరెన్సీ నగర్ అవనివ్వండి, దాని తర్వాత కనకదుర్గ నగర్ మొత్తం కానివ్వండి, రామచంద్ర నగర్లో రోడ్లు టెంపుల్ కానివ్వండి, గణేష్ నగర్లో రోడ్లు కానివ్వండి, అదేవిధంగా కామినీ నగర్లో మొత్తం రోడ్లు కానివ్వండి, విజయలక్ష్మి కాలనీ మొత్తం రోడ్లు కానివ్వండి, అదేవిధంగా నాగార్జున నగర్ ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, ఈ కాలనీ ప్రాంతంలో నడుస్తూ ఉంటుంటే ఈరోజు ఎంతో సంతోషంగా. ఎందుకంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైతే అభివృద్ధి జరగట్లేదని చెప్పని అంటున్నారో వాళ్ళకి ఉదాహరణ ఈరోజు 3వ డివిజన్లోని కరెన్సీ నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ ప్రాంతం. ప్రతి రోడ్డు ఇక్కడ స్థానికంగా పెద్దలు అడిగిన ప్రతి రోడ్డు గర ఏ రోజు గర కాదనకుండా, ఏ రోజు గర కాదు అని చెప్పకుండా ఈరోజు అన్ని రోడ్లు వేసిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. ఈరోజు ఆ నమ్మకంతో, ఏ నమ్మకంతో అయితే అడిగిన వెంటనే ప్రతి కార్యక్రమం చేసామో ఈరోజు పెద్దలందరూ ఒక ఆశీర్వాదం గారు మా పక్కన అలాగే ఉంది. అదేవిధంగా నేను గారు కోరుకునేది ఒకటే, కాలనీ ప్రాంత వాసులకి ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు మీరు అడిగిన ప్రతి కార్యక్రమం మేము చేసి పెట్టాము. గారు రాకముందు ఈ కాలనీలు ఎలాగ ఉన్నాయి, అవినాష్ గారు వచ్చిన తర్వాత ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏంటంటే ఒక స్వర్ణయుగం. మా 7 కాలనీలకి ఇది ఒక స్వర్ణయుగం. ఆఫ్టర్ ఈజ్ కమింగ్ వీ హ్యావ్ గాన్ ఎట్ ది హైయెస్ట్ లెవెల్స్. అంతకుముందు ఇదంతా ఎట్లా ఉందంటే ఒక రోడ్లు లేవు. మీ అంతా తెలుసు, ఈ కనకదుర్గ నగర్లో ఒక రోడ్డు కూడా లేదు. ఈవెన్ దట్ రోడ్, ఆ రోడ్డు కూడా అసలు ఎల్టాక్ ఉండేది కాదు. అది మెయిన్ రోడ్. సరే ఆ మెయిన్ రోడ్డు కూడా ఎల్టాక్ ఉండేది కాదు. అటు వెళ్ళాలంటే మేము అలాగే వచ్చేవాళ్ళం. మొత్తం మారిపోయినాయి అన్నీ. పార్కులు కానీ, ఈ పార్కు అంతమంది చూడాలి మనం, ఈ పార్క్ కానీ ఆ పార్క్ కానీ. కరెన్సీ నగర్లో 15 రోడ్లు వేశారు, కొన్ని సబ్ స్టేషన్ వేశారు. తర్వాత పార్కులో లైటింగ్ లేదు, సెంట్రల్ లైటింగ్ పెట్టించారు. దగ్గర 650 కోట్ల రూపాయలతో చేయించారు, అధికారం లేకుండానే.
చిల్డ్రన్ పార్కు. అధికారం లేకుండా అధికారంలో వస్తే ఏ రకంగా అవుతుందని మనం ఊహించుకోవాలి. మనం ఊహించలేము. వీ కెనాట్ ఇమాజిన్ వాట్ విల్ హ్యాపెన్. టీడీపీ జనసేన పార్టీలు కేంద్రంతో కుమ్మక్కై కుట్రపూరితంగా చేయూత ఆసరా పథకాలు 10,000 కోట్ల రూపాయలు ఆపేశారంటూ విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్గా మారుస్తామని సుజనా చౌదరి చెప్పే కల్లబొల్లి కబుర్లు ప్రజలు నమ్మవద్దంటూ సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు 55వ డివిజన్ కార్పొరేటర్ గారైన పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో మంచి స్పందన వస్తుంది. ప్రజలు మాకు అన్ని విధాలా ఆదుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మేమందరం మళ్ళీ జగనన్నకే ముఖ్యమంత్రి చేసుకుంటాం, మీకు కూడా మేము గెలిపించుకుంటాం అయ్యా, మాకు స్థానికులు కావాలని చెప్పడం జరుగుతుంది. మీరందరూ ఒకటే గమనించండి, నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు, నిత్యం ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండేవాళ్ళని ఈ ప్రజలు ఎన్నుకుంటారు. అలాగే ఏదో డబ్బుతో ముడికిపెట్టి డబ్బులుంటేనే చాలు మేము మాకు ఓట్లు వేసేస్తారని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. గతంలో కూడా చాలామంది ఇలాంటి డబ్బులు పట్టుకొని చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. మీరు ఒకసారి ఆలోచించి ఓటు చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. తప్పకుండా మంచి స్పందన లభిస్తుంది. వాళ్ళు తప్పకుండా జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఈరోజు బీజేపీ అలాగే తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిసి కేంద్రంతో లాలూచిపడి చేయూత ఆసరా విద్యా దీవెన అలాగే రైతు సంక్షేమం అన్ని పథకాలు 10,000 కోట్ల రూపాయలు ఆపేయడం జరిగింది. ఎలక్షన్కి ముందు ఎక్కడ లేని విధంగా ఒక కుట్రపూరితంగా ఈ యొక్క పథకాలని ఆపేసి మేము దానికి ఏదైతే బడ్జెట్ ఉందో అది రిలీజ్ చేయకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. కానీ ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు పలుకుతున్నారు, స్వాగతిస్తున్నారు. మీకే వేస్తాము, 100కి 100 పాళ్ళు 2 ఓట్లు మీకే వేస్తాము, దాంట్లో ఎటువంటి సంకోచనం ఏమీ లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము మా ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పినట్టుగా మేము అనేక సంక్షేమ పథకాలు కానీ లేదా అనేక అభివృద్ధులు కానీ చేసే మేము ఓట్లు అడుగుతున్నాము. ప్రజల పక్షాన పోరాడేందుకు అసెంబ్లీలో ప్రశ్నించేందుకు తనకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇవ్వాలంటూ ఇండియా కూటమి పశ్చిమ అభ్యర్థి జి కోటేశ్వరరావు కోరారు. సంపన్నులు ఒక పక్క, సామాన్యుడు మరొక పక్క పోటీ చేస్తున్న ఈ తరుణంలో ప్రజలు సామాన్యుడు అయినా తనకే పట్టం కట్టాలంటూ విన్నవించారు. 40 ఏళ్లుగా ప్రజా సమస్యల పట్ల ఒకే ఎజెండా, ఒకే జెండా పట్టుకుని పోరాడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం స్వాతి రోడ్డు ఇండియా కూటమి పశ్చిమ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వలస పక్షులు విజయవాడ పశ్చిమంకు వచ్చాయంటూ ఎద్దేవా చేశారు. బ్యాంకులకు 5,700 కోట్ల మేర ఎగనామం పెట్టిన వ్యక్తి నేడు పశ్చిమం నుండి పోటీ చేస్తున్నాడన్నారు. గత 40 ఏళ్లుగా ఇక్కడే పుట్టి విద్యార్థి దశ నుంచి ప్రజల సమస్యలపై ఒకే జెండా, ఒకే ఎజెండాతో తాను ప్రయాణిస్తున్నానన్నారు.
డంకీ గొడవల గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 10వ తేదీన జింకానా గ్రౌండ్స్ లో ఇండియా కూటమి బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభకు జాతీయ స్థాయి కూటమి నేతలు హాజరవుతున్నట్లు విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరి భార్గవ్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో ఓట్లు కొనడానికి ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు ఎంతో ప్రయత్నించారని, కానీ ఉద్యోగులు డబ్బులు తిరస్కరించి ఓటు వేయడం సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం ఖాయమని జోష్యం చెప్పారు. కడప పార్లమెంట్లో తన పార్టీ అధినేత షర్మిల అఖండ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. మోడీ రోడ్ షో వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు లేవని, రోడ్ షో వల్ల బందర్ రోడ్ రహదారి పూర్తిగా గోతులమయంగా మారడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలు, అనుభవజ్ఞులు, నాకు తోడయ్యి ఈ పార్లమెంటు అభ్యర్థిగా నేను కొనసాగటానికి చాలా సున్నితంగానే ఉంది నా మార్గం అని చెప్పచ్చు. ఆవేదన మాత్రం ఎంత గట్టిగా ఉన్నా నా దారి సున్నితంగా చేసినందుకు మీ అందరికీ డెఫినెట్గా రుణపడి ఉంటాను. కంపల్సరీ చెప్పాల్సిన ఫ్యూ థింగ్స్ ఏంటంటేనండి, నేను రాజకీయంలోకి వస్తానని కళ్ళలో కూడా ఊహించలేదు సార్. ఒక 4-5 ఏళ్లుగా నేను దేశంలోనూ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి చాలా ఆందోళన చెందానండి. ఏంటండి ఏం జరుగుతుంది, జనాలకు అర్థం అవ్వట్లేదా, లేకపోతే నేను చూసేది సరిగ్గా చూడట్లేదా అనేది కొద్దిగా అనుమానం ఉండింది. సరే, తీరా చివరి ఎన్నికల సమయం వచ్చేసరికి అనుకున్నవే జరుగుతున్నాయండి. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఎలాంటి అభివృద్ధి మీద ఒక మేనిఫెస్టో లేకపోవటం, రాను తరాలు ఏమైపోతా అనే ఒక ఆందోళన నుండి రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర నేను ఫాలో అవటం జరిగింది. ఆయన నిలబడి ముందుకు నడవటం అనేది ఒక స్ఫూర్తిగా నేను ఫీల్ అయ్యి, లాస్ట్ మినిట్లో నాకు తెలియక డేట్స్ టైం లైన్లు తెలియదండి, అప్లికేషన్ పంపించాను. ఏంటన్నారు, ఏం లేదు సార్, మా వంతు మేము వాయిస్ అవుట్ చేయాలి, ఎందుకంటే జరుగుతున్న అన్యాయం మీద నేను ప్రజలనే ప్రశ్నిద్దాం అనుకుంటున్నాను, వారు ఏం అర్థం చేసుకుంటున్నారు, మన దేశం అంధకారంలో ఉంది, ఊరినే పెరుగుతున్న జనాభా వల్ల జీడిపి గ్రోత్ ఉంటుంది, కానీ మనకేం చెప్తున్నారంటే జీడిపినే డెవలప్మెంట్ లేక చెప్పి మనని ఏదో లేని డెవలప్మెంట్ చూపించడానికి ప్రయత్నిస్తున్నారండి. విషయం ఏంటంటే, ఇవాళ గత 2-3 రోజులుగా మన రాష్ట్రంలో పర్యటిస్తున్నారు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు. వారు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారా అని నేను ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా ఓ 2-3 నిమిషాల్లో చూస్తే ఆయన మీటింగు చుట్టుపక్కల వారు చెప్తున్నారు, రాములు వారిని తెచ్చిన పెద్దవారు అని చెప్తున్నారండి. మేమేమో స్టేటస్ గురించి ఏమన్నా చెప్తారా, అమరావతి గురించి ఏమన్నా చెప్తారా, నిధులు గురించి ఏమన్నా చెప్తారా అంటే అవన్నీ మనకు అసలు అనవసరం, శ్రీరాముల వారిని తెచ్చిన వారు వీరు, మీరందరూ నమో 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 అనమంటున్నారండి. నేను చూశాను, మీరు కూడా ఒకసారి చూస్తే. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7-12 డివిజన్లలో దేవినేని అవినాష్ సతీమణి సుధీర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు ఆమె గుర్తు చేశారు. గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ. మోదీకి ఘన స్వాగతం పలికిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. భోగాపురం ఎయిర్పోర్టు విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడి. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దే నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదంటూ విమర్శించిన వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.